పసితనంలో కుమార్తె చేయి పట్టి బుడిబుడి అడుగులు వేయించాడు ఆ తండ్రి. తడబడుతూ పరుగులు పెడుతుంటే ఆ చిన్నారి కాలిమూబల చప్పుడు విని తెగ మురిసిపోయాడు. ఆ మురిపాన్ని అంతా మూటగట్టి ఆమె పరుగులకు మెరుగులు దిద్దాడు. దీంతో ఊహ తెలియని వయసులోనే పరిగెత్తడం మొదలుపెట్టిన ఆ అమ్మాయి తన పరుగుకు కాస్త వేగాన్ని జోడించింది. ఫలితంగా ఇటీవల దుబాయ్లో జరిగిన జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బంగారు పతకంతో మెరిసింది. మరి ఎవరా యువతి, తన భవిష్యత్ లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరదాగా తండ్రితో కలిసి జాగింగ్, రన్నింగ్కి వెళుతూ అథ్లెటిక్స్పై మక్కువ పెంచుకుంది అమ్మాయి. 4వ తరగతిలోని తన క్రీడా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది. పతకాల కోసం పరుగులు పెడుతూ జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వరకు వెళ్లింది. అందులో 4x4 విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుని భవిష్యత్తుకు గట్టి పునాదిని వేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యామ్ సుందర్, రాజేశ్వరీల మొదటి కుమార్తె సాయి సంగీత. శ్యామ్ సుందర్ నాగర్ కర్నూల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెట్ కావడంతో కుమార్తెను క్రీడల వైపు ప్రోత్సహించాడు. ఉదయం సాయంత్రం జాగింగ్, రన్నింగ్కి తీసుకెళ్లడంతో పాటు అథ్లెటిక్స్లో తర్ఫీదు ఇప్పించాడు. చిన్న వయసులోనే అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకున్న సంగీత 2014లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో చేరింది. హార్డిల్స్, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది. 2023-24 విద్యా సంవత్సరంలో కర్ణాటకలోని మంగళూరులోని అల్వాస్ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించానని చెబుతోంది. చిన్నప్పుడు మా డాడీ నన్ను రోజు మార్నింగ్ లేపి రారా అంటుంటే అట్లా నార్మల్గా గ్రౌండ్ అనుకుంటూ అట్లా వెళ్ళి ఇప్పుడు నేను ఇంత పెద్దగా అయ్యాను. 4th క్లాస్లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ అయినాయి. ఆ స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్కి ఫుల్ చాలా ట్రైనింగ్ చేసేసి మేము అక్కడికి వెళ్ళాను. అక్కడ స్పోర్ట్స్ స్కూల్లో సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ మ్యాంగ్లూర్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను. అల్వాస్ కాలేజ్లో నేను ప్రజెంట్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఓవైపు చదువు కొనసాగిస్తూనే అథ్లెటిక్స్లో ఆరితేరుతోంది ఈ యువ క్రీడాకారిణి. 2017లో రాష్ట్ర స్థాయి SGF అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో హార్డిల్స్ విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది. 2019 కర్ణాటకలో నిర్వహించిన సౌత్ జోన్ టోర్నమెంట్లో 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం దక్కించుకుంది. 2024 ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో 400, 200 మీటర్లలో బంగారు పతకాలు అందుకుని జూనియర్ ఏషియన్ పోటీలకు ఎంపికైంది. ఏప్రిల్ 24 నుంచి 27 వరకు దుబాయ్ వేదికగా జరిగిన జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో సత్తా చాటింది సాయి సంగీత. 4x4 పరుగుల విభాగంలో బంగారు పతకంతో మెరిసింది. ఇప్పటి వరకు 18 రాష్ట్ర స్థాయి టోర్నీలతో పాటు 22 జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకున్నానని చెబుతోంది. హకీంపేటలో స్కూల్లో ఉన్నప్పుడు నేను 17 నేషనల్స్ ఆడాను. 8 మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ నేషనల్ నాకు ఉడిపిలో జరిగింది. 100 మీటర్స్ చేశాను. నాకు అందులో బ్రాంజ్. ఆ తర్వాత సౌత్ జోన్ గుంటూరులో జరిగింది. 200లో సిల్వర్. ఆ తర్వాత యూత్ ఆడాను. యూత్లో 200 మీటర్స్ సిల్వర్. జూనియర్ నేషనల్ గువాహటీలో జరిగింది. 100, 200 నేను చేశాను. 100లో సిల్వర్, 200లో గోల్డ్. ఉడిపిలో యూత్ సేమ్ యూత్ 4x4 చేశాను. అందులో గోల్డ్ నాకు. నేషనల్స్లో నాకు 8 మెడల్స్ వచ్చాయి. సౌత్ జోన్ ఆడాను వరంగల్లో. 2 నేషనల్ మెడల్స్ వచ్చాయి. 100, 200 చేశాను. 100, 200 2 సిల్వర్. జూనియర్ నేషనల్ జూనియర్ ఏషియాడ్కి వెళ్ళాను. అక్కడ నాకు 4x4 చేశాను. 4x4లో నాకు గోల్డ్ వచ్చింది. అథ్లెటిక్స్లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల శిక్షణ మరవలేనిదని సంగీత అంటోంది. డిగ్రీ చేస్తూనే ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలియజేస్తోంది. కోవిడ్ సమయంలో ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడ్డానని,
అమ్మాయిలు క్రీడల వైపు రావాలని సూచిస్తోంది. చదువుతో పాటు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి. అమ్మాయిలందరికీ స్టడీ ఒకటే కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి. స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. మీరు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఏది ఉండదు, అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం అందరు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అందరు గర్ల్స్ని. సో ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, పిటి ఉషా, పివి సింధు, సైనా నెహ్వాల్, మేరీ కామ్స్, ఎంత మంచి మన ఇండియాకి నేమ్ తీసుకొస్తున్నారు. చిన్నప్పుడు తన చేయి పట్టుకుని పరుగులు పెట్టిన సంగీత పతకాలు సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నాడు తండ్రి శ్యామ్ సుందర్. అంతర్జాతీయ పతకం సాధించాలనే తన కలను కుమార్తె సాధించేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నాడు. ఆమె దుబాయ్ సెలెక్షన్ అయింది సార్. దుబాయ్ సెలెక్షన్ అయింది, చాలా సంతోషం ఉంది సార్. నాకు చిన్నప్పటి నుంచి ఆమె ఏం మొత్తంలో ఇండియా నుంచి ఆడాలని ఒక దీక్ష ఉన్నది సార్. ఆ దీక్షను కంప్లీట్ చేసింది సార్. ఈ రేపు భవిష్యత్తులో కూడా నా బిడ్డ, నా కూతురు మళ్ళీ ఎంతవరకు ఆడితే ఎన్ని సంవత్సరాలు ఆడినా కానీ నేను ఆడించే శక్తి నాకు ఉంది సార్. చేపిస్తా సార్. ఆ ఒలింపిక్ వరకు ఆడాలని నా కోరిక సార్. బాల్యంలోనే సాయి సంగీత ప్రతిభ గుర్తించానని ఈమె చిన్ననాటి కోచ్ అంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్లో శిక్షణ ఇచ్చానని చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని పతకాలు సాధిస్తుందని ధీమాగా చెబుతున్నాడాయన. ఈ అమ్మాయిని చూస్తే ఒక మంచి టాలెంట్ పర్సన్ లాగా కనిపించింది. అంటే అమ్మాయి చిన్న అడుగులతో రన్నింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ క్లాస్లో అమ్మాయి ఇంత అద్భుతంగా చేస్తుంది, ఈ అమ్మాయిని పట్టుకుంటే ఇంటర్నేషనల్ కూడా ఆడిపించవచ్చు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. వచ్చినమ్మడే వాళ్ళ పేరెంట్స్ను కాంటాక్ట్ అయ్యి ఈ అమ్మాయిని నేను ఎట్లైనా చేసి ఒక మంచి కోచింగ్ ఇచ్చి మన దేశానికి ఒక మంచి మెడల్ తీసుకురావాలని అప్పుడే నేను డిసైడ్ అయ్యి ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో పోయి అడిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. 4th క్లాస్లో స్పోర్ట్స్ స్కూల్ అక్కెంపేట సెలక్షన్స్ పడినాయి. అప్పుడు ఈ అమ్మాయికి హెవీగా హార్డ్ వర్క్ ఇచ్చి ఎట్లయినా సరే స్పోర్ట్స్ హాస్టల్లో సీట్ రావాలి అమ్మాయికి అని కసితో అమ్మాయికి ఇంట్రెస్ట్ పెట్టి అంటే స్పోర్ట్స్ 8 ఈవెంట్లు ఉంటాయి సార్. ఆ 8 ఈవెంట్లో మంచి బెస్ట్ టైమింగ్స్ చేసింది. స్పోర్ట్స్ స్కూల్కు సెలెక్షన్ అవ్వడంతో నాకు ఆ రోజే అనుకున్న ఖచ్చితంగా మన మెడల్ ఏషియన్ అంటే మన భారతదేశానికి ఒక మెడల్ తెస్తుందని అప్పుడు నేను చాలా హ్యాపీగా అనుకున్నా. అంటే ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టడంతో ఆ రోజు నా ఆనందము అంతులేకపోయింది. ఎందుకంటే ఇలాంటి మెడల్ కొట్టాలనే నా కోరిక, నా చిన్నప్పటి కోరిక నా స్టూడెంట్స్లోని తీసుకున్నందుకు నాకు చాలా గౌరవకరం ఉంది. హార్డిల్స్, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో పతకాల పంట పండిస్తోంది సంగీత. ఒలింపిక్స్ అర్హత సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది. భవిష్యత్తులో దేశానికి అంతర్జాతీయ పతకాలు తెస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.